వీటిలోనే బీరకాయ తొక్కు అవన్నీ కూడా వేసి మగ్గించాలన్నమాట. చూడండి, పచ్చిమిర్చి సగం వేగినాయి కదా. ఇప్పుడు వీటిలో బీరకాయ తొక్కు వేస్తానమాట. బీరకాయ పొట్టు తీసుకున్నది వేసి బాగా మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ వేస్తాను, త్వరగా మగ్గుతాయి అన్నమాట. బీరకాయ తొక్కు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. వాటిలో తర్వాత టమాటా అన్నీ వేసి పచ్చడి చేస్తా. చూడండి, ఇవి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తాను. మగ్గనివి ఇప్పుడు టమాటా యాడ్ చేస్తాను. నేను కట్ చేసుకున్న టమాటో వీటిలోనే పల్లీలు కూడా మనం ఇలా వీటన్నిటినీ ఒకసారి ఇట్లా కలిపి విధంగా కలుపుకొని చక్కగా ఒక 2 నిమిషాలు మగ్గనిస్తాం. మూత పెట్టి వెల్లుల్లి కూడా వేస్తున్నా. చూడండి, ఇట్లా కొంచెం సేపు అట్లా మగ్గనిస్తే టమాటా మగ్గితే చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి. చూడండి చక్కగా మగ్గినాయి. వీటిలో కొంచెం పసుపు యాడ్ చేస్తారు. కొంచెం అంటే కొంచెం పసుపు, తర్వాత చింతపండు వేసి మిక్సీ పట్టుకోవడం. ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం. దీంట్లో మిక్సీ జార్లు వేసుకున్నాను. మనం వేయించి పెట్టుకున్నటువన్నీ మిక్సీ జార్లు వేసాను. ఇప్పుడు మిక్సీ పడతాను. చూడండి, ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసినాము. ఇప్పుడు నేను కొంచెం గల్లు ఉప్పు వేస్తాను, 1 టేబుల్ స్పూన్. సరిపోకపోతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చడి పచ్చగా పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. మనం పాతకాలం అయితే దంచుకునేవాళ్ళమి, బాగా చక్కగా దంచుకొని పచ్చడి. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఒక ఆనియన్ వేసాను. ఇప్పుడు వీటిని ఒకసారి అట్లా తిప్పుకొని ఆఫ్ చేసేస్తాం. తిప్పుకుంటాము. మిక్సీ ఉల్లిపాయ అయితే వేసాను, మళ్ళీ ఇంకోసారి మిక్సీ పడతాను. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను దీంట్లో ఒక బౌల్లో తీస్తున్నాను. పాతకాలం వాళ్ళు అయితే తాళింపు ఏం పెట్టుకోరు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఫ్యాషన్ అనమాట అవన్నీ తాళింపు పెట్టుకోవడం. అయినా నేను కూడా పెడతాను తాళింపు అనేది, టేస్ట్ చేస్తాను. చూడండి, అన్నీ బాగా సరిపోయాయండి. పర్ఫెక్ట్గా కుదిరింది. ఇది తాళింపు ఇష్టమైన వాళ్ళు తాళింపు వేసుకోవచ్చు.